హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం. ఇట్స్ మై వరల్డ్. ఈరోజు నేను మీకు చేసి చూపించే రెసిపీ వచ్చేసి స్వీట్ అండి, కొబ్బరి లడ్డు. పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా చేయాలో చూసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, డెలిషియస్గా. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా, అంటే దానిపైన ఉన్న బ్లాక్ తొక్క మొత్తం తీసేసుకున్నానండి. తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఆ పైన ఉన్న బ్లాక్ తొక్క తీయడం వల్ల ఏంటంటే మనకి వైట్గా వస్తుంది. అది ఉండడం వల్ల కాస్త బ్లాక్గా వస్తుంది కదా, అందుకే నేను మొత్తం తీసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగించాక మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక 5 to 10 minutes చక్కగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ బాగా వేగిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కలుపుతూనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని, షుగర్ అనేది మనకు మొత్తంగా మెల్ట్ అయిపోవాలండి. మరీ పాకంలాగా అది ఏం అవసరం లేదు. కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మరిగించుకోవాలి షుగర్ సిరప్ని. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని, నేను ముందుగానే ఇలాచీ పౌడర్ని చేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 teaspoon యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు బాదం పప్పులని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని అంతా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూనే ఒక 10 minutes మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఉడకనివ్వాలి. ఇది కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అంతా మాడినట్టుగా అవి మనకి కలర్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా మనము ఊరికే కలుపుతూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతుంది. మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి వేసాం కదా, అందులో మళ్ళీ ఫ్రెష్ కొబ్బరి కదా. ఇలా కలుపుతూనే మనము ఫ్రై చేసుకోవాలి దీనంతా. ఇంకా ఒక 10 minutes తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేశాక కూడా మనము కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి కింద మొత్తం అడగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత లడ్డూల్లాగా చుట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం లడ్డూలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటి నుంచి కొంచెం కొబ్బరి తురుము పైనుంచి చల్లుకొని గార్నిషింగ్గా బాదం పప్పు పెట్టేసుకుంటే ఎంతో బాగుంటుందండి. చాలా డెలిషియస్గా ఉంటాయి. వీటితోనే నేను కొంచెం బెల్లం వేసి కూడా చేశాను. సేమ్ ప్రాసెస్, షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసేసుకుంటే, హెల్తీగా కావాలి అనుకుంటే మాత్రం బెల్లంతో చేసుకోండి. చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.